హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ స్పెషల్ స్టోరీ. బంగారు బాతు చేతికి దొరికితే ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అది పెట్టే బంగారు గుడ్లను వాడుకొని ఎదిగి బాగుపడే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప బాతు ఎలాగున్నా చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని చంపి పీక్కు తింటా అంటే ఎలా? అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా చెప్పండి? తెలంగాణలో కాంగ్రెస్ అండ్ రేవంత్ సర్కార్ తీరు సరిగ్గా ఇలాగే ఉందనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు చకరో పక్షిలా ఎదురు చూస్తే వచ్చిన అధికారం, 10 ఏళ్ల పాటు అధికార పార్టీతో పోరాడి డక్కా మొక్కీలు తింటే వచ్చిన పర్సనల్ మైలేజ్ అన్నింటినీ తమ మాటలు చేతలతో ఒక్క ధాటికి కొట్టుకుపోయేలా చేసుకుంటున్నారా? ఫామ్ హౌస్ నుంచి ఇక రాడనుకున్న కేసీఆర్కు రాజకీయం చేయమని ఎదురెళ్ళి మరీ ఇన్విటేషన్స్ ఇస్తున్నారా? రేవంత్ సర్కార్ రాంగ్ డెసిషన్స్తో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందా? మరి ఎన్ఆర్ఐలు ఏమనుకుంటున్నారు? ఇక కేసీఆర్ ఫ్యామిలీ పనైపోయింది. కేటీఆర్, హరీష్ రావుని రేవంత్ రెడ్డి చీల్చి చెండాడతాడు. రాజకీయ ఉద్దండుడు కేసీఆరే తట్టుకోలేకపోయాడు రేవంత్ రెడ్డి ఎత్తులని. బచ్చా రాజకీయం చేసే కేటీఆర్ వల్ల ఏమవుతుంది అనుకున్నారు. అలా ఇచ్చారు మరి రేవంత్ రెడ్డికి ఎలివేషన్స్. మొదట్లో ఇవన్నీ నిజమే అనిపించాయి. ఇచ్చిన హామీలు తీర్చడం కష్టమనే ఫ్రస్ట్రేషనో, డైవర్షన్ పాలిటిక్స్ ఎదురు తన్నుతున్నాయో కానీ వరుసపెట్టి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంది కాంగ్రెస్. అలా ఇలా కాదు, వామ్మో వీళ్లకి అధికారం కట్టబెట్టి తప్పు చేశాంరా నాయనా అని జనాలు చీకొట్టేలా. సెల్ఫ్ గోల్ నెంబర్ 1, బిగ్ షాట్స్, పొలిటీషియన్స్, ఆరోపణలు వచ్చిన సొంత కుటుంబాన్ని వదిలేసి పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లు, ఆస్తుల మీదకి హైడ్రా బుల్డోజర్లు వదలడం. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టిన కూల్చివేతలతో రేవంత్ ఇమేజ్ ఇదే మూసీ మురుగులో కలిసిపోయింది. సెల్ఫ్ గోల్ నెంబర్ 2, కొండా సురేఖ, సమంత అండ్ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్. మనల్ని కాదుగా మేమెందుకు స్పందించాలి అన్నట్టు మొద్దు నిద్రపోయే సినీ ఇండస్ట్రీని తన్ని మరీ లేపారు సురేఖ. ఎన్ని సారీలు చెప్పినా, ఇంకెన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టినా సురేఖ కామెంట్స్ ఎంత తుడిచినా చెరిగిపోని మచ్చలా మిగిలిపోవడం ఖాయం. నా ఫోటో మార్ఫింగ్ చేసి నన్ను ట్రోలింగ్ చేస్తున్నారంటూ మీడియా ముందు బావురమన్నారు ఇదే కొండా సురేఖ. అంతకుముందు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి టార్గెట్గా ఉన్న మంత్రి సీతక్క సురేఖకి సపోర్ట్గా వచ్చారు. కేటీఆర్ కారు మీద దాడి చేసినంత పనిచేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇదే టెంపో కంటిన్యూ అయి ఉంటే మిగిలిన బ్యాచ్ కూడా బయటికి వచ్చి సురేఖకి మద్దతిచ్చేవాళ్లేమో. నోటిని కాస్త కంట్రోల్లో పెట్టుకుని ఉంటే కొండా సురేఖకి ఎక్కడా లేని సింపతి వచ్చేది. సరిగ్గా అక్కడే బ్యాలెన్స్ తప్పారామా. కేటీఆర్ను ఏదో అనేయాలన్న ఆవేశం ఆత్రంలో సమంత డైవర్స్ టాపిక్ తేవడం, అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావించడంతో టోటల్గా బూమరాంగైంది. ఇటు రాజకీయం, అటు అభిమానులు, మధ్యలో సినిమా ఇండస్ట్రీ అందరూ సీన్లోకి వచ్చేశారు. దీంతో కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ కాస్త సురేఖ వర్సెస్ సమంత అక్కినేని ఫ్యామిలీ, ఫ్యాన్స్, పాలిటిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నట్టు అయిపోయింది. అన్యదా భావించొద్దు, సారీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చినా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. అందుకే నోరు వాడే ముందు కాస్త బుర్ర కూడా వాడాలి. రేవంత్ రెడ్డి తాను ఇంకా ప్రతిపక్ష నాయకుడనే భ్రమలోనే ఉన్నారా? సీఎంగా పగ్గాలు చేపట్టి 10 నెలలు దాటినా పాలన మీద పట్టు దొరకట్లేదా? లేక అనుభవం లేకపోయేసరికి పరిపాలించడం చేత కావట్లేదా? అంత అని ఇంత అని చివరకు చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారా? అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో రేవంత్కు కొంచెమైనా అర్థమవుతుందా? లేకపోతే నేను మోనార్క్ని అనే టైప్లో వెళ్ళాలనుకుంటున్నారా? ఇప్పటికే తెలంగాణలో పాలన ముసుగు తన్నింది. హైదరాబాద్కు కొత్త కంపెనీల ఊసు లేదు. ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. అయినా సరే నేను ఇలాగే ఉంటా అంటే రేవంత్ రెడ్డి సీఎం హోదా మున్నాల ముచ్చటగానే మిగిలిపోవడం ఖాయమంటున్నారు. మరి రేవంత్ ఇప్పటికైనా జాగ్రత్త పడతారా, లేక కంప్లీట్ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారా? తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన దగ్గర్నుంచి కేసీఆర్ఏ సీఎంగా పరిపాలించడం, ఎటునుంచి ఎటు చూసినా కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ పాలిటిక్స్ని కమ్మేసి ఉండడంతో జనాలు కూడా చిన్న చేంజ్ కోరుకున్నారు. పైగా కేసీఆర్ ఫ్యామిలీ చూపించిన అహంకారం కూడా చాలామంది తెలంగాణ ప్రజలకి నచ్చలేదు. కరెక్ట్గా అదే సమయంలో రేవంత్ మాటలు చేతలు మాంచి జోషిచ్చాయి.
అలా అధికారం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నారు. అంతే తప్ప కేసీఆర్ పాలన నచ్చక కాదు. ఫామ్ హౌస్ వదిలి బయటకు రాడు, తాగుబోతోడు, సీఎంగా సచివాలయానికి రాడు, కనీసం ప్రెస్ మీట్ పెట్టడంటూ ఎన్ని విమర్శలు వచ్చినా సరే పరిపాలనా పరంగా కేసీఆర్ ఎప్పుడూ లోటు చేయలేదు. నిజానికి కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో ఉరుకులు పెట్టింది. ఇక ఐటీ మినిస్టర్గా కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను స్కై స్కాపర్లా అలా పైకి తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ డెలిగేట్స్తో మీటింగ్లు, కొత్త కంపెనీల ఓపెనింగ్స్ అంటూ రిబ్బన్ కటింగ్లు, పలానా కంపెనీ హైదరాబాద్కు వస్తుందంటూ వార్తలు, బిజీగా ఆఫీస్ స్పేస్లు, న్యూ కన్స్ట్రక్షన్స్, రియాలిటీ సెక్టార్ జోరు. ఇది కదా డెవలప్మెంట్ అంటే, ఇలా కదా పరిపాలించాలి అని ట్రెండ్ క్రియేట్ చేశారు కేటీఆర్. ఈయన హైదరాబాద్ సీఎం అంటూ కామెంట్స్ వచ్చినా సరే యూత్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఐకాన్లా మారారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే చాలా భయాలు, అనుమానాలు వినిపించాయి. ఇక పాలన పడకేసినట్టే, మన హైదరాబాద్ సర్వనాశనం అయిపోవడం ఖాయమని. అప్పుడు ఆ కామెంట్స్ వస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా అతి అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ భయాల్ని, అనుమానాల్ని నిజమే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనుకో. ట్రిగర్ చేస్తే సంయమనం పాటించాల్సింది పోయి నోటికి పని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఇక హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. రియాలిటీ సెక్టర్ డీలా పడింది. ఇల్లు, ఫ్లాట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. హైదరాబాద్ ఖ్యాతి క్షీణించడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. మా రాష్ట్రం, మా నగరం ఇలా అయిపోయిందేంటి అంటూ ఎన్ఆర్ఐలు బాధపడుతున్నారు. అయినా సరే రేవంత్ రెడ్డి రియలైజ్ అవ్వటం లేదు. ఎందుకు ఆయన కంప్లీట్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయం అంటే ఎంత హుందాగా ప్రవర్తించాలి, ప్రత్యర్థి ఓ మాట తూలినా, ఎంత రెచ్చగొట్టినా ఓపికగా, సహనంగా వ్యవహరించాలి. అన్నింటినీ తట్టుకోవాలి, అందరినీ కలుపుకోవాలి. ఎంత ఎగిరినా అధికారం రానంత వరకే. పగ్గాలు చేతులకు వచ్చాక అందరూ నావాలే అనుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ సీఎంలుగా చేసిన వారంతా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా పాలనలు ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శించలేదు. రేవంత్ హయాంలో కక్షపూరిత వాతావరణం, వివాదాలు తప్ప అభివృద్ధి మచ్చుకు కూడా కనిపించడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక నా వల్ల కాదులే, నువ్వు సీన్లోకి వచ్చేయి, నీ రాజకీయం నువ్వు చేస్తే నేను సైడ్ అయిపోతా అన్నట్టు ఉంది రేవంత్ తీరు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు తప్ప అనే విషయాన్ని కాంగ్రెస్ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తూనే ఉంది.